ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూలించిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ప్రార్థిస్తాం. ఎట్లా ప్రార్థిస్తాము అంటే మన బలంగా ప్రార్థిస్తాం, వేదనతో ప్రార్థిస్తాం, మూలులతో ప్రార్థిస్తాం, రోధిస్తూ ప్రార్థిస్తాం, అలాగే రక్తం కారణంగా ప్రార్థిస్తాం. కానీ అయితే నా ప్రియమైన వాళ్ళ పొందుకునే అంతగా విశ్వాసం ఉంచలేకపోతున్నాం. ప్రార్థిస్తున్నాం కానీ పొందుకునే అంత విశ్వాసం లేదు. ఒక విషయం కోసం ప్రార్థిస్తాం, ఒక సమస్య కోసం ప్రార్థిస్తాం, కానీ పొందుకునేటువంటి విశ్వాసం మనలో ఉండట్లేదు. అందుకే నా ప్రియమైనటువంటి వాళ్ళ మన జీవితాల్లో అద్భుతాలను మనం చూడలేకపోతున్నాం. అయితే మనం అనుకుంటాం ఒక అద్భుతం కూడా జరగలేదు, ఒక ఆశ్చర్యకార్యం కూడా జరగలేదు, కానీ ఈ అద్భుతాలను ఎందుకు చూడలేకపోతున్నాం మనము అంటే ఇక విశ్వాసం అనేటువంటిది మనలో లేక అద్భుతాన్ని చూడలేకపోతున్నాం. మన జీవితాల్లో అద్భుతాలని చూడాలి. అయితే ఇప్పుడు మనం చూస్తే మన పాలు గురించుకుంటాం కదా, ఆ పాలు అమ్మేటువంటి వారు ఏం చేస్తారు, కొలిసి మనకు పోస్తారు. అంతేకాకుండా పూలు అమ్ముతారు కదా, ఆ పూలు అమ్మే వాళ్ళు ఏం చేస్తారు, ఆ మూడల లెక్కన కొలిసి మనకు అమ్ముతారు. అయితే ఇలా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మరి మనం తలుపులు, కిటికీలు, దర్వాజాలు చేస్తాం. వాటికి కూడా లెక్క ఉంటుంది కదా, వాటికి కూడా లెక్క పెట్టి మనం వాటన్నిటిని కూడా తయారు చేసేటువంటి వారంగా ఉంటాం. మన బట్టలు కుట్టించుకుంటాం, జాకెట్లు కుట్టించుకుంటాం, ప్యాంట్లు, షర్ట్లు కుట్టించుకుంటాం, చీరలు ఏ కుట్టించుకుంటాం. వాటికి కూడా కొలతలు ఉంటాయి. ఆ కొలిచిన తర్వాతే బట్టలు కుడతాడు. ప్రతి వస్తువు కూడా దాని కొలత ప్రకారం దాని యొక్క సైజు తెలవబడుతుంది. మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా కొలతలు మారవు. కిలో అంటే కిలోనే, అర కేజీ అంటే అర కేజీనే, లీటర్ అంటే లీటరేనే, అడిగంటే అడిగే. అయితే మన ప్రభు అంటున్నాడు, ప్రభు కూడా మనలను కొలుస్తాడు. దేనిలో? మనను విశ్వాస పరిమాణం మనలో ఎంత ఉందో చూడాలని ఆయన కొలుస్తాడు. కొలవకుండా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాలు కొలవకుండా పోస్తే దాని పరిమాణం ఎంతో తెలియదు కదా. జాకెట్ కొలతలు లేకుండా కుడితే దాని పరిమాణం ఎంతో తెలియదు కదా నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక దాని పరిమాణాన్ని మనం చూసుకుని కొలుస్తాడు. కొలవకుండా దాని పరిమాణాన్ని గుర్తించడం ఏమవుతుందంటే చాలా కష్టం అవుతుంది. దేవుడు మన విశ్వాస పరిమాణాన్ని దేనితో కొలుస్తాడు అంటే, మరి ఏ కూరగాయలతో కూడా లేకపోతే దేనితోనో కొలవడు, కానీ ఆవగింజంత విశ్వాసం, ఆవగింజతో పోలుస్తాడు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు కనుక అద్భుతాలు చెయ్యలేదు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే మనకు అద్భుతాలు జరగవు. ఎలా జరుగుతాయి? అద్భుతం చెయ్యి ప్రభా అంటాము, ఒక ఆశ్చర్యకార్యం చెయ్యి ప్రభా నా జీవితంలో అంటాము. కానీ మనం విశ్వాసం ఉంచాలిగా, ఆయన చేస్తాడు అనేటువంటి విశ్వాసం అనుకుంటే మన జీవితంలో మనం ఒక అద్భుతాన్ని చూస్తాం. ఏ విషయంలోనైనా, రోగంలోనైనా, బాధలోనైనా, వ్యాధిలోనైనా, లేకపోతే సమస్యలోనైనా, ఆ చిక్కుముళ్ళలోనైనా నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక మరి విశ్వాసం ద్వారా మనం అద్భుతాలను చూడగలుగుతాం. విశ్వాసం ఉంచగలేదనుకో ఆయన యందు మన బ్రతుకులో ఏ అద్భుతం జరుగుతుంది. అవును. అయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 29వ వచనంలో చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనంలో దేవుని యొక్క
లేఖనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. చదువుతాను. నా ప్రియమైనటువంటి వాళ్ళరా వినండి. 11వ అధ్యాయము 29వ వచనంలో, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో నడిచి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో నడిచిపోయిన ఐగుప్తీలు ఇలాగా చూసి మునిగిపోయింది. 11వ అధ్యాయము 29వ వచనంలో. అయితే వారు ఏమి చెప్తారు ఇక్కడ? విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకుంది. విశ్వాసమును బట్టి 7 దినాలు ప్రదక్షిణం చేసినప్పుడు అక్కడ ఆ ఎరికో గోడలు కూలిపోయాయి. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళన, విశ్వాసము ద్వారా కార్యాలు, విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు, విశ్వాసము ద్వారా నీతి కార్యాలను జరిగించారు, వాగ్దానాలను పొందారు, సింహపు నోళ్లను మూసారు, అగ్నిని చల్లార్చారు, ఖడ్గదారులను తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలులైది ఆంగ్ల సేనలను పారద్రోలారు. చూస్తే ఇక్కడ వారు విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారు, నీతి కార్యాలను జరిగించారు, వాగ్దానాలు పొందారు, సింహపు నోళ్లను కూడా మూసారు. అటువంటి సడలనేటువంటి విశ్వాసం మనకుంటే మరి నరకమే తలదించుకుంటుందంట. అటు ఇటు సడలైనటువంటి విశ్వాసం మనకు ఉండాలి. విశ్వాసమును బట్టి అబ్రహాం ఏం చేశాడు? 25 సంవత్సరాలు నిరీక్షించాడు. ఫలితంగా వాగ్దాన పుత్రుని పొందుకున్నాడు. విశ్వాసమును బట్టి దావీదు 13 సంవత్సరాలు నిరీక్షించగా సింహాసనాన్ని పొందుకున్నాడు. యోసేపు విశ్వాసమును బట్టి 13 సంవత్సరాలు ఓపికతో కనిపెట్టుకుని ఉంటే తన కళను సాకారం చేసుకున్నాడు. విశ్వసించగలిగితే అద్భుతాలు చూడగలుగుతాం. విశ్వసించగలిగితే దావీదు ఎలా చూశాడో, అబ్రహాం ఎలా అద్భుతాన్ని చూశాడో, యోసేపు తన కళను ఏ రకంగా సాకారంగా చేసుకున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టా విశ్వాసం ఉంచినప్పుడు మనం ఒక అద్భుతాన్ని చూడగలుగుతాం. ఒక వ్యక్తి సంపూర్ణమైన విశ్వాసాన్ని చూడాలని ఆశపడ్డాడు. ఆ సంపూర్ణమైనటువంటి విశ్వాసం ద్వారా అతని కుటుంబంలో అద్భుతం చెయ్యాలని ఆశపడ్డాడు. మనకి సంపూర్ణమైనటువంటి విశ్వాసం అంటే ఏంటి? ఇది 100 అయినా 106 అయినా ఏదైనప్పటికీ కూడా మనం సంపూర్ణంగా విశ్వాసాన్ని ఉంచాలి. సంపూర్ణంగా విశ్వాసాన్ని ఉంచాలి. మనం సంపూర్ణంగా విశ్వాసాన్ని ఉంచినప్పుడు ఆ విశ్వాసం ద్వారా అతని కుటుంబంలో అద్భుతం చేస్తాడు. అద్భుతం జరగాలని మనం ఆశపడతాం. యేసు ప్రభు దగ్గరికి యాయిరు అనేటువంటి ఒక సమాజ మందిరపు అధికారి వచ్చాడు. పరుగున వచ్చి అంటాడు, యేసు ప్రభు యొక్క పాదాల మీద పడి ఏం చెప్తాడు? యేసయ్యా, నా కూతురు చావు బ్రతుకుల మధ్యలో ఉంది, మరి ఒక్కసారి వచ్చి నా కుమార్తె కొరకు చేతుల నుంచి ప్రార్థన చెయ్యి కాపాడవా ప్రభువా అని వేడుకుంటాడు. యేసయ్య అయితే నా ప్రియమైనటువంటి వర్లన మరి అతని యొక్క వేదనను చూసి వెళ్దాము పద అని వెళ్తా ఉన్నప్పుడు మార్గ మధ్యంలోనే ఎవరు కనపడ్డారు? వెళ్తూ ఉంటుండగా యేసు ప్రభు యాయిరు వైపు చూశాడు. అప్పుడు
ఆ యాయీరులో యేసు ప్రభుని రమ్మన్నాడు. యేసు ప్రభును వచ్చి ప్రార్థన చేయమన్నాడు. నా కుమార్తె చావు బతుకుల్లో ఉంది, నువ్వు చేతి నుంచి ప్రార్థన చేస్తే నా కుమార్తె బ్రతుకుతుంది అన్నాడు. సరే యేసు ప్రభు వెళ్దాం పద మీ ఇంటికి అన్నప్పుడు ఆ దారిలో వెళ్ళేటప్పుడు నా ప్రియమైనటువంటి వర్లరా, అక్కడ యాయీరుని చూస్తే యాయీరులో విశ్వాసం కనపడలా, యాయీరులో వేదన కనపడింది. యాయీరులో వేదన కనపడింది. అతనిలో విశ్వాసం అనేటువంటిది కనపడల, బాధ కనపడింది. అయితే నా ప్రియమైనటువంటి వలన సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మరి ఆ యాయీరులో కనపడల యేసు ప్రభుకి. శతాధిపతిలో ఉన్నటువంటి సంపూర్ణమైన విశ్వాసం యాయీరులో లేదు. ఆ విశ్వాసం సమాజ మందిరపాధికారిలో కూడా చూడాలనుకున్నాడు యేసు ప్రభు. ఆ శతాధిపతిలో ఉన్న సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఈ యొక్క యాయీరులో కూడా చూడాలనుకుంటాడు. యేసయ్య దగ్గరికి వచ్చి, ఎవరు? శతాధిపతి, నా దాసుడు పక్షవాయువుతో పడి ఉన్నాడు, ఒక్క మాట సెలవిమ్ము, నీ మాట సెలవిస్తే చాలు అతనికి స్వస్థత కలుగుతుంది, అతనికి స్వస్థత వస్తుంది అని చెప్పాడు. స్వస్థతను పొందుకుంటాడని సంపూర్ణమైన విశ్వాసంతో పలికినప్పుడు, అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడు. అయితే అదే విశ్వాసాన్ని సమాజ మందిరపు అధికారిలో యేసయ్య కనుగొనలేకపోయాడు. ఆ వేదన దుఃఖము తప్ప విశ్వాసం లేదు. అయితే వారు నడుస్తూ ఉండగానే అనేక మంది జనసమూహం యేసయ్యని చుట్టుముట్టారు. యేసయ్య అక్కడ ఆగి అంటున్నారు, ఎవరో నన్ను ముట్టారు అన్నాడు. వెంటనే పేతురు అంటాడు, ఈ చుట్టూ నిన్ను చాలా మంది మూగి ఉన్నారు జనసమూహం, కనుక వీళ్ళలో ఎవరో నిన్ను ముట్టారు అని అన్నప్పుడు యేసు ప్రభు అంటారు, కాదు 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 కాదు, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది అన్నాడు. యేసయ్య ఆ జనసమూహం మధ్యలో నుండి ఒక స్త్రీ బయటకు వచ్చి, యేసయ్య నేనే ముట్టానని చెప్పి ఆ యేసయ్యతో ఆమె చెప్తుంది, నేనే ముట్టాను అంటుంది. నన్ను ఎందుకు ముట్టావు అని అన్నప్పుడు, నేను చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను వైద్యం చేయించుకోవటానికి, అప్పుడు నాకు ఆ రోగం తగ్గిపోలేదు, నువ్వు ఈ దారిని వెళుతున్నావు అని చెప్పారు. నేను నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడి నేను ప్రార్థన చేయించుకోవాలనుకున్నాను, కానీ ఈ జనసమూహం అంతా నిన్ను చుట్టుముట్టి ఉన్నారు కనుక నేను ప్రార్థన చేసుకోలేకపోయాను, అందుకని నీ వస్త్రపు చెంగును ముట్టాను అని చెప్పింది. ఆమెలో సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అలాగే శతాధిపతిలో కూడా సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అట్టి విశ్వాసం యాయీరులో కనపడలా. యాయీరు ఇంటికి తీసుకువెళ్తున్నాడు. ఇప్పుడు మనం కూడా కొన్ని సమయాల్లో మరి ప్రార్థన చేస్తాం, దైవజనులను పిలుస్తాం, కానీ నా ప్రియమైనటువంటి వర్లరా, మనం చాలా శోధనగా వేదనగా ఉంటాం. అలాగే దేవుడే వచ్చాడు అనుకోండి మన దగ్గరికి, మన ఇంటికి దేవుడిని రమ్మని మనం పిలిచామనుకోండి, ఒకవేళ దేవుడు మన కోసం వచ్చాడు, వస్తే మనం ఎంత విశ్వాసంతో ఉండాలి, మనలో కంగారు ఉండకూడదు, మనలో శోధన వేదన ఏది కూడా ఉండకూడదు కదా నా ప్రియమైనటువంటి వాళ్ళని. కనుక ఇక్కడ యాయీరులో ఆ కృంగుదల తప్పితే మరి విశ్వాసం, సంపూర్ణమైనటువంటి విశ్వాసం కనపడలేదు నా ప్రియమైనటువంటి వాళ్ళ. అయితే ఇక్కడ చూస్తే మరి నీతో మాట్లాడాలనుకున్నాను, కుదరలేదు కనుక నీ వస్త్రపు చెంగును ముట్టాను అని చెప్పింది. 15 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఏం చెప్తుంది? వస్త్రపు చెంగు ముట్టగానే నా రక్తస్రావం ఆగిపోయిందని చెప్పింది. ఆమె విశ్వాసం ఎంత గొప్పది! ఆమె విశ్వాసం సంపూర్ణమైనటువంటి విశ్వాసం. యేసయ్య నా ప్రియమైనటువంటి వర్లనా, మరి ఆ యొక్క అంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీవు ధైర్యంగా పొమ్ము అని చెప్తాడు.
మన విశ్వాసమే మనలను స్వస్థపరుస్తుంది. నువ్వు ధైర్యంగా పొమ్ము అని చెప్పాడు. యాయిరులో ఆలోచనలు మొదలైనవి. ఎందుకు ఆలోచనలు మొదలైనవి? ఎప్పుడైతే ఈ యొక్క రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, నేను నీతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నాకు మరి స్వస్థత రాలేదు, నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడి ప్రార్థన చేయించుకుందాం అనుకున్నాను, కానీ జనసమూహం చుట్టూ ఉండటం వల్ల నాకు కుదరలేదు, కనుక నేను వస్త్రోపచారం ముడితేనే నాకు స్వస్థత వచ్చింది అన్నప్పుడు యాయిరులో కూడా విశ్వాసం మరి మొదలైంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నా కుమార్తె కూడా 12 సంవత్సరాల నుండి బాధపడుతూ ఉంది కదా, మరి అలాగే నా కుమార్తె కూడా నేను నా కుమార్తెను కూడా నేను ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి తీసుకుని వెళ్ళాను, ఆమెకు ఆ యొక్క జబ్బు తగ్గలేదు. కాబట్టి యేసయ్య బాగు చేస్తాడనే విశ్వాసం మరి యాయిరులో కూడా కలిగింది. విశ్వాసం అంటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యాయిరులో తారస్థాయికి చేరుకుంది. అయితే ఒకడొచ్చి అంటాడు, యాయిరు, ఎందుకు నువ్వు బోధకుణ్ణి ఇబ్బంది పెడుతున్నావు, నీ కుమార్తె చనిపోయింది అంటాడు. అప్పుడు యాయిరు నిరుత్సాహపడిపోతాడు. అప్పుడు యేసు ప్రభు చెప్తాడు, నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడు కూడా మన విశ్వాసం సడలిపోకూడదు. అది ఆమె చనిపోయిందన్నా సడలిపోకుండా ఉండాల్సింది. యాయిరు ఏం చేశాడంటే, నా ప్రియమైన వాళ్ళరా, కొంచెం అధైర్యపడ్డాడు. అయితే నువ్వు నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. యాయిరింటికి వచ్చాడు. యాయిరింటికి వచ్చేటప్పటికి అక్కడ జనాలు అందరూ కూడా కూర్చుని ఆ అమ్మాయిని చూసి ఏడుస్తున్నారు. అప్పుడు వీరందరినీ పంపించి వేయమని యాయిరికి చెప్పినప్పుడు యేసు ప్రభు వారందరినీ పంపించి వేస్తాడు. యేసు ప్రభు వెళ్ళి చేయి పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు లే అంత తల్లితాకుమి లే అన్నప్పుడు ఆమె లేచి నడుస్తుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే చిన్నదానికి చెప్పినప్పుడు ఆమె లేచి నడిచింది. మరి మన విశ్వాసం ఎలా పనిచేయాలి? మనం అద్భుతాలు చూడాలంటే, మనలో మార్పు రావాలంటే, మనం మారాలి అంటే, మన స్వస్థత కావాలి అంటే, మనకు ఒక ఉద్యోగం కావాలి అంటే, అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అవన్నీ కావాలని ఆశ కలిగి ఉన్నామా? ఉన్నట్లయితే నా పరిస్థితులు మార్చబడాలి, నా బిడ్డలు మార్చబడాలి, నాకు ఒక ఉద్యోగం కావాలి, నా సమస్యలు తీర్చబడాలి, నేను భక్తి బాగా చెయ్యాలి అని అనుకుంటున్నాం అనుకో, అప్పుడు ఏంటి మరి మనం అని ఆశ కలిగి మనం ఉన్నట్లయితే శతాధిపతి వల్లే, యాయిరు వల్లే, మరి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వలె సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంటేనే యేసయ్య అద్భుతాలు చేస్తాడు. మన దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని నడిపించి అద్భుతాలు చేసేటువంటి దేవుడుగా ఉంటాడు. ఇక్కడ చూడండి, మనం ఎంత గింజుకున్నా, ఎంత ప్రార్థన చేసినా, మనం ఎంత దుఃఖపడి, ఎంత కన్నీరు కార్చి ప్రార్థన చేసినా, మన విశ్వాసం సంపూర్ణం కావాలి. మన విశ్వాస పరిమాణం ఎంతో అంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అంటున్నాడు యేసయ్య. కనుక నా ప్రియమైన వాళ్ళరా, మన విశ్వాస పరిమాణం ఎలా ఉంది? మనం ఎప్పుడు కూడా విశ్వాసాన్ని గురించి మాట్లాడుకుంటాం, కానీ దాని పరిమాణం ఎలా ఉంది? మన బ్రతుకులో ఇంకా ఒక అద్భుతం కూడా జరగలేదంటే మన విశ్వాస పరిమాణం చాలా తక్కువగా ఉంది అని మనం గుర్తెరిగి మనం విశ్వాస పరిమాణాన్ని మనం పెంచుకోవాల్సినటువంటి వరంగా ఉంటున్నాం. కనుక ఈ వాక్యాన్ని విన్నటువంటి మనల్ని మనం పరీక్షించుకుంటే విశ్వాసాన్ని ఎలా, అవును నా ప్రియమైన వాళ్ళరా, మన విశ్వాసం ఏ పరిమాణంలో ఉంది అనేది తెలుసుకుంటాం. దేవుడి ఈ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి
ఆశీర్వదించి ఫలభరితం చేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి యేసయ్యా, మీకే స్తోత్రాలు. యాయిరు వలె రక్తస్రావం కలిగిన స్త్రీ వలె అయ్యా నా తండ్రి శతాధిపతి వల్లే సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండేటువంటి వరంగా ఉన్నట్లయితే మా బ్రతుకులో మేము ఒక అద్భుతాన్ని చూస్తాం ప్రభువా. అయితే అద్భుతాన్ని చూస్తాం. అయితే నా తండ్రి, అయితే నా ప్రభువా, మరి మేము ఎంత ప్రార్థన చేసినా మా విశ్వాస పరిమాణం తక్కువగా ఉంటే, మా విశ్వాస పరిమాణం సంపూర్ణంగా లేకపోతే మేము ఏ ఒక్క అద్భుతాన్ని చూడలేము. కనుక మా విశ్వాస పరిమాణం మరి సంపూర్ణంగా ఉండాలి. కనుక మీరు అట్టి మార్గంలో మమ్మల్ని నడిపించి మేము ఒక అద్భుతాన్ని చూడగలిగిన కృప చూపించి మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.